వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వాళ్ళ 196 వీడియో. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే మీకోసం అందించడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు 10 క్వశ్చన్స్ అయితే మీరు పొందండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరు జాయిన్ కావడం వల్ల ఇంపార్టెంట్ జాబ్ అలర్ట్స్ కానివ్వండి, ముఖ్యమైన కెరీర్ గైడెన్స్ మరి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు అయితే 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సముద్ర మట్టం పెరిగి ఏ పసిఫిక్ ద్వీపదేశం మునిగిపోనున్నదని ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి క్వశ్చన్ గతంలో కూడా వచ్చిందండి, గుర్తుంచుకోండి. ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భూమి మీద టెంపరేచర్ పెరగడం వల్ల సముద్ర మట్టాలు పెరిగి కొన్ని ద్వీపదేశాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అనేక సర్వేలు మనకు వెల్లడిస్తున్నాయి. అలాంటి కంట్రీస్లో చాలా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న వాటిలో తువలు కంట్రీ ఒకటండి. ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ. ఈ కంట్రీ మరి టోటల్గా మునిగిపోయే ప్రమాదం ఉందని ఆ దేశ ప్రధాని, ఆ దేశ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆ దేశ రాజధాని 40% నీట మునిగిపోయింది. క్యాపిటల్ సిటీ వచ్చేసి మనకి ఫ్యూటీ, దీనికి క్యాపిటల్ సిటీ వచ్చేసి అది కూడా గుర్తుంచుకోండి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు ఆస్ట్రేలియా, హవాయి మధ్య ఉన్నటువంటి ద్వీపదేశం అండి తువలు. కొన్ని ద్వీపాలతో కలిసి ఈ కంట్రీ అయితే మనకు ఏర్పడింది. దీని జనాభా వచ్చేసి మనకి 11,200 పాపులేషన్ అనేది ఇక్కడ ఉంది. తక్కువ జనాభానే ఉంది. అత్యల్ప జనాభా అంటే మీకు వాటికన్ సిటీలో ఉంటుంది. దాని తర్వాత ఇది విస్తీర్ణం వచ్చేసి మనకి 10 చదరపు మైళ్ళే ఉంటుందండి. సో ఇది ఆ కంట్రీ ఎదుర్కొంటున్నటువంటి ప్రమాదకర పరిస్థితి. క్వశ్చన్ నెంబర్ 2, శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మ జీవులను తుదముట్టించే ఒక సరికొత్త ప్రోటీన్ను ఇటీవల ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పేరేమిటి? ఇలా లేటెస్ట్ మీకు ఆవిష్కరణలు ఏవైనా కొత్తవి కనుక్కున్నప్పుడు, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో, అది కూడా హ్యూమన్ రిలేటెడ్కి వచ్చినప్పుడు తప్పకుండా నోట్ చేసి పెట్టుకోండి. క్వశ్చన్స్ అయితే పడతాయి మీకు. సో ఇక్కడ మనకు ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు రీసెంట్గా ఒక ప్రోటీన్ను గుర్తించారు. అది మన శరీరంలోకి ప్రవేశించినటువంటి సూక్ష్మజీవులు వాటి యొక్క యాక్షన్ స్టార్ట్ చేయక ముందే మరి వాటిని అంతం చేసే ఒక ప్రోటీన్ అయితే ఉంది అని మనకు కనుక్కున్నారు. ఆ ప్రోటీన్ పేరు వచ్చేసి మనకి ఉబిక్విటిన్ అండి. ఉబిక్విటిన్ అనే ప్రోటీన్ను రీసెంట్గా ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు అయితే ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఇలాంటివి కూడా మనకి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కిందనే ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 3, ఇటీవల పాక్ జలసంధిని ఈది తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి పారా స్విమ్మర్ ఎవరు? క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇటీవల పాక్ జలసంధి అనేది మీకు ఇండియా మరియు శ్రీలంక మధ్య ఉన్నటువంటి పాక్ స్టేట్ అండి. పాక్ జలసంధి స్టేట్ ఇది. దీన్ని ఇది తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి పారా స్విమ్మర్ అంటున్నాను, అది గుర్తుంచుకోండి మీరు. సో మీకు జవాబు వచ్చేసి బలగా గణేష్ అండి, విజయవాడకు చెందినవారు. ఏప్రిల్ 18, 2025 ఈ ఫీట్ అయితే సాధించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, 2025 ఏప్రిల్లో జరిగిన బిమ్స్టెక్ సదస్సులో ఆమోదించిన విధాన పత్రం ఏమిటి? డిక్లరేషన్ ఏమి ఆమోదించారనేది ఒక ప్రత్యేకమైన పేరైతే ఉంది మనకి. 2025 ఏప్రిల్ 4న మీకు థాయిలాండ్లోని బ్యాంకాక్లో బిమ్స్టెక్ దేశాల సదస్సు జరిగింది. మీకు బిమ్స్టెక్ దేశాలంటే తెలుసు కదా, ఈ బంగాళాఖాత తీర ప్రాంతంలో ఉన్న కంట్రీస్ అన్ని కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. 1997లో ఈ కూటమి ఏర్పడింది. సో మరి ఇక్కడ ఆమోదించిన డిక్లరేషన్ బ్యాంకాక్ విజన్ 2030. ఇది గుర్తుంచుకోండి. మీకు క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 5, రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించిన అమృత్ భారత్ స్టేషన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? 2023లో ఈ స్కీమ్ లాంచ్ చేశారు. ఈ పథకం క్రింద 1275 రైల్వే స్టేషన్లను మోడర్నైజేషన్ చేస్తున్నారు, ఆధునికీకరిస్తున్నారు. ఇది గుర్తుంచుకోండి, అమృత్ భారత్ స్టేషన్ యొక్క లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 6, ది అన్డయింగ్ లైట్, ఏ పర్సనల్ హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా పుస్తకం రీసెంట్గా రిలీజ్ అయిందండి. ఈ పుస్తక రచయిత ఎవరు? వార్తల్లోకి వచ్చింది. ఈ పుస్తక రచయిత మనకి ఎవరు అంటే గోపాలకృష్ణ గాంధీ. 2025 ఏప్రిల్ 17న ఈ బుక్ అయితే మనకు రిలీజ్ చేయడం అనేది జరిగింది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, 2025 సంవత్సరంలో అత్యధికంగా సంపాదన కలిగిన ఆటగాడు ఎవరు? రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి మనకు. క్రిస్టియన్ రొనాల్డో, పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయరు క్రిస్టియన్ రొనాల్డో 2025 సంవత్సరంలో అత్యధిక సంపాదన కలిగిన అథ్లెట్గా మనకి మరి ముందున్నాడు. క్వశ్చన్ నెంబర్ 8, భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా 2025 మే 14 నుండి ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తారు? మనకి కొలీజియం ఒక పేరు అయితే సిఫార్సు చేసింది లేటెస్ట్గా. సుప్రీంకోర్టు యొక్క 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మరి ఎవరు బాధ్యతలు తీసుకోబోతున్నారు? మేలో తీసుకోబోతున్నారు. నేను ఇప్పుడే ఇస్తున్నాను మీకు. బిఆర్ గవాయ్ అండి, మహారాష్ట్రకు చెందినటువంటి
న్యాయమూర్తి. ఈ పదవి చేపట్టనున్న రెండవ దళిత వ్యక్తి మనకు బిఆర్ గవై రికార్డు సృష్టించబోతున్నారు. సో ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9. 21/4/2025 వాటికన్ సిటీలో తుది శ్వాస విడిచిన కాథలిక్ మత పెద్ద రోమ్ బిషప్ పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు ఏమిటి? చాలామంది న్యూస్ చదివి ఉంటారు, కానీ ఒరిజినల్ నేమ్ మీద ఎవరు కాన్సన్ట్రేషన్ చేసి ఉండరు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయని ఏరియా నుండే ప్రశ్న వస్తుంది. సో అందుకే ఈ ప్రశ్న అయితే తీసుకున్నాను నేను. అసలు పేరు జార్జ్ మారియో బొర్గోగ్లియా అండి. గుర్తుంచుకోండి, కొంచెం క్లిష్టంగా ఉంటుంది పేరు, కానీ ఏదో ఒక హింట్ ద్వారా జస్ట్ JMB అని మీరు గుర్తుంచుకోండి. ఇది ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. మెయిన్ న్యూస్ ఉంది చూడండి. మరి పోప్ ఫ్రాన్సిస్ జన్మించింది అర్జెంటీనా అండి. మీకు లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి బాధితులు స్వీకరించినటువంటి మొట్టమొదటి పోప్గా పేర్కొంటున్నారు, అది కూడా గుర్తుంచుకోండి. లాస్ట్ క్వశ్చన్. 2025లో వెలువడిన UPSC సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా టాపర్ ఎవరు? శక్తి దూబే. ఉత్తరప్రదేశ్కి చెందిన శక్తి దూబే మనకు రీసెంట్గా వెలువడ్డ UPSC సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా టాపర్గా నిలిచింది. ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయని మీకు డౌట్ రావచ్చు, కానీ గతంలో ఇలాంటి ప్రశ్న కూడా వచ్చిందండి. అందుకే నేను ఈ ప్రశ్న అయితే తీసుకున్నాను. అంతకుముందు కూడా అడిగారు UPSC టాపర్ ఈ సంవత్సరం ఎవరు అని. సో అది మీరు గుర్తుంచుకోండి, అందుకే ఈ ప్రశ్న తీసుకున్నాను. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి మీ కామెంట్స్ నాకు తప్పకుండా తెలియజేయండి. ఈ ఛానల్ని లైక్ చేయడం అయితే మర్చిపోకండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.